ఇవాళ హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలకు మానవ తప్పుదాలే కారణమని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బిల్డింగ్స్ లో పాత వైరింగ్ పై భారీ లోడ్ పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అంతేకాదు సెల్లార్లో మంటలు త్వరగా అంటుకునే పదార్థాలను డంప్ చేయడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. నిబంధనలు ఫైర్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే వర్షాకాలానికి సంసిద్ధమవుతున్నట్లు చెబుతున్న హైడ్రా కమిషనర్ తో మా ప్రతినిధి సుచిత్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఇటీవల కాలంలో బాగా అగ్ని ప్రమాదాలు పెరిగాయి. మరొక వైపు మాన్సూన్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ప్రస్తుతం అయితే మనతో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉన్నారు. అటు అగ్ని ప్రమాదాల గురించి అలాగే ఇటు మాన్సూన్ కార్యాచరణ ఏంటి అంశాలు కూడా చర్చిద్దాం. సార్ నమస్తే. ముందుగా హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు బాగా పెరిగాయి. కారణాలు ఏమని చెప్పుకోవచ్చు మనం? ఒకటి, ఈ అగ్ని ప్రమాదాలు పెరగడానికి ఎక్కువగా కూడా షార్ట్ సర్క్యూట్ అనేది ఒకటి మనం చూస్తున్నాము. అది కూడా ఈ షార్ట్ సర్క్యూట్ కూడా ఏంటంటే ఈ 5 floors కన్నా తక్కువ ఉన్న బిల్డింగ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే వీటిని నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటాం అనమాట. అంటే లెస్ దెన్ 18 meters హైట్ అనమాట. సో ఈ అన్నిట్లో కూడా షార్ట్ సర్క్యూట్ అది అంటే స్పార్క్ రావడానికో లేకపోతే ఒక ఫైర్ రావడానికి కారణం అయితే కనుక మనకి అక్కడ ఏదో ఒక ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్, ఇప్పుడు మనం నాంపల్లి ఫర్ ఇన్స్టెన్స్ చూసాము. నాంపల్లిలో అది మ్యాట్రెసెస్లు అన్నీ కూడా అది ఫర్నిచరు, ఫోము, అంత స్పాంజ్ ఇదంతా ఇమీడియట్గా అంటుకుంటుంది అనమాట. సో అట్లానే అది కాకుండా మనకి ఇక్కడ చూసాం, ఏది నిన్న మన ఏది అమీర్పేటలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్, అక్కడ కూడా హెల్మెట్స్ ఆ షాపు అక్కడ ఏదంటే అక్కడ ఫైర్ రావడానికి సరే కారణం ఏది అక్కడ పక్కన ఉన్న మెస్ నుంచి వచ్చేటటువంటి దానివల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ అది ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో. బట్ ఆ ఫైర్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, అంటించుకొని ఇమీడియట్గా అవ్వటము, దానికి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకటే ఉండటము. లక్కీగా దాంట్లో ఎవరు ఏది పబ్లిక్ కస్టమర్స్ వాళ్ళు కూడా ఆ టైంలో ఎక్కువ మంది లేకపోవడంతో ఈజీగా వచ్చేసారు. అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవ్వడానికి ఏంటంటే ఈ ఓవర్లోడ్ కూడా చాలా చోట్ల కూడా మనకి ఏంటంటే సపోజ్ అక్కడ తీసుకునే లోడ్ కన్నా 2x 3x 4x లోడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా దట్ రిజల్ట్స్ ఇన్ షార్ట్ సర్క్యూట్స్ దీని విధంగా అవుతుంది అనమాట. అంటే అక్కడ సపోజ్ మన ఇళ్లలో ఒక 2 ఏసీలు ఉండేటటువంటి ప్లేస్లో 20 ఏసీలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అక్కడ తీసుకునే లోడ్ ఎక్కువ అయినప్పుడు న్యాచురల్గా ఇట్ రిజల్ట్స్ ఇన్ ఈ వైరింగ్ అదంతా కూడా సిస్టమ్, అక్కడ ఉన్న సిస్టమ్ కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ అదంతా కూడా ఒక ఎక్స్ని కేటర్ చేసేదానికి ఉంటే అక్కడ మనం 5x 10x ఉందనుకోండి, అది క్రంబుల్ అవుతుంది అనమాట షార్ట్ సర్క్యూట్లో. సో ఇవన్నీ కారణాలు అంటే హీట్, దీంతో మనకి ఇప్పుడు ఏసీలు వాడకం పెరిగింది, హయ్యెస్ట్ పీక్ డిమాండ్ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇవన్నిటికీ కూడా ఈ ఫైర్స్ ఒక కారణము. అండ్ దీంతోపాటు మన తప్పిదాలు, అంటే తప్పిదాలు ఏమున్నాయి, లైక్ మనం ఎగ్జిట్లు మూసేయటాలు, లేకపోతే ఫర్నిచరు, లేకపోతే ఇట్లా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా డంప్ చేసి పెట్టాలు, ఎగ్జిట్ రూట్ స్టెయిర్ కేసులు అయిన ఉంటే కూడా అన్ని ప్యాక్ చేసి పెట్టాలి. ఇట్లా రకరకాల తప్పిదాలు ఉన్నాయి. మనకి సేమ్ థింగ్ లైక్ మనకి మనం పోయిన సంవత్సరం చార్మినార్ దగ్గర చూసాం, అక్కడ కూడా అంతే. దాంట్లో దాదాపు మనకి 18 మంది చనిపోయారు. సో దాంట్లో ఏమైంది, నైట్ టైం జరిగింది. అది అక్కడ ఏసీలో అక్కడెక్కడి నుంచో దాని నుంచి ఒక షార్ట్ సర్క్యూట్ వచ్చి అక్కడ దాని నుంచి అదంతా ప్యానల్ బోర్డ్స్ ఉండటంతో ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్, అంటే ఒక స్పార్క్ రాగానే ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ ఉన్నాయంటే అంటుకుంటుంది, మొత్తం బిల్డింగ్ అంతా అంటుకోవటం. నిద్రపోతున్న వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది క్యాజువాలిటీస్ అవ్వటం. నిన్న ఢిల్లీలో చూసాం, ఢిల్లీలో కూడా అంతే. కింద ఏది రెస్టారెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, దాంతో మొత్తం పైకి స్ప్రెడ్ అయింది. ఆ హోటల్లో అందరు నిద్రపోతున్నారు, చాలామంది రెస్ట్లో ఉన్నారు. ఎగ్జిట్ మొత్తం ఎలక్ట్రికల్, అది అంత సెన్సార్ బేస్డ్గా ఉంది, అది ఆటోమేటిక్గా పనిచేయదు. ఎలక్ట్రిసిటీ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది, అది పనిచేయదు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. కిటికీలన్నీ కూడా గ్లాస్ ప్యానలింగ్ తోటి మొత్తం క్లోజ్ అయిపోయింది, అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతా సఫకేషన్ తోటి చనిపోతారు, లేకపోతే పైనుంచి దూకి పైన 5th floor 4th floor నుంచి దూకినప్పుడు ఇంజరీస్ తోటి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో బై అండ్ లార్జ్ ఏంటంటే ఇవన్నిటికి కూడా కారణం మన తప్పిదాలే, అండ్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోవటమే ఈ కారణాలు అన్నమాట. సార్ అయితే మేజర్గా మనము నాంపల్లిలో చూసుకుంటే కింద సెల్లార్లో మ్యాట్రెస్ డంప్ చేయడం, కానీ ఇక్కడ అమీర్పేటలో చూసుకుంటే ఒకటే స్టేర్ కేస్, అంటే వెళ్ళడానికి అంత పెద్ద బిల్డింగ్ కూడా ఒకటే స్టేర్ కేస్ అనేది ఉంది. ఇట్లాంటివన్నిటి మీద కూడా హైడ్రా దృష్టి సారించింది అంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారు ఇలాంటి బిల్డింగ్స్ మీద? అలా అంటే లేదు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఎన్ఓసీస్ ఇస్తున్నాం మేము. బట్ ఎన్ఓసీస్ ఎంతమంది, చాలా తక్కువ మంది అప్రోచ్ అవుతుంటారు. చాలా షాప్స్, చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఈ ఎన్ఓసీస్ లేకుండా, ఫైర్ ఎన్ఓసీలు లేవు, వాళ్ళకి బిల్డింగ్ సరైన పర్మిషన్స్ లేకుండా కమర్షియల్గా కన్వర్ట్ చేసి ఈ విధంగా, అంటే వాళ్ళకి అసలు ఎటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా వేల లక్షల బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇట్లా.
సో దీనికి యాక్చువల్గా ఫైర్ సేఫ్టీ మనం గనక దానికి చేయాలంటే గనక కొంత మనకి చాలా కష్టతరమైంది కానీ బట్ అది ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, అట్లేం కాదు. సో మనం చేయొచ్చు. దానికి ఏం చేయొచ్చు, పాత బిల్డింగ్లకి సెట్ బ్యాక్లు అవన్నీ అంటే వీలు కాదు కాబట్టి అట్లీస్ట్ ఫైర్ సేఫ్టీ కొన్ని ప్రికాషన్స్ లైక్ వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్లు జాగ్రత్తగా ఉండేటట్టు, ఆర్టికల్స్ స్టోర్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ కింద ఏది ఎల్పిజి సిలిండర్లు మొత్తం కమర్షియల్ సిలిండర్లు పెట్టి రెస్టారెంట్ పెట్టి పైన ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళు చాలా డేంజరస్ ఇదే ఉంటుందన్నమాట. వారి కింద పెద్ద ఎత్తున బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అన్నీ కూడా పెట్టేసి ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి, వచ్చినప్పుడు అవి కూడా పెట్టి మనకి పైన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉందనుకోండి, ఈ కింద ఎక్కడైనా కానీ కూడా దాంట్లో ఏమైనా మిస్హ్యాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు మన అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఇన్సిడెంట్ని కూడా మేము ఎందుకు దానికి ఇస్తున్నామంటే ఇది అందరికీ కూడా దాని గురించి ఒక అవగాహన వస్తే కనుక రేపు పబ్లిక్ కూడా అలర్ట్ అవుతారు. పబ్లిక్ అవేర్నెస్ తోటి ఇలా ఉండదా ఇలా ఉండదా అని చెప్పి ఇప్పుడు ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ కూడా దీనికి ఈ ఎన్ఓసీస్ తీసుకోకపోతే కనుక వాళ్ళ మీద కూడా యాక్ట్ చేయడానికి కొన్ని పవర్స్ అంటే లైక్ బిల్డింగ్ని సపోజ్ ఏమన్నా బిల్డింగ్ పూర్తిగా వైలేట్ చేస్తున్నారు అనుకోండి ఫైర్ సేఫ్టీ నామ్స్ని, ఆ బిల్డింగ్ మీద యాక్ట్ చేసే అధికారం ఇప్పుడు హైడ్రాకి యాజ్ పర్ యాక్ట్ లీగల్గా ఇంకా లేదు. మేము జిహెచ్ఎంసీ తోటో లేకపోతే కార్పొరేషన్స్ తోటో కలిసి సమన్వయంతో చేయాల్సింది. సో ఆ పవర్స్ని కూడా డెఫినెట్గా ముందు హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొని ఏదైతే బిల్డింగ్స్ కనుక ఫైర్ సేఫ్టీ నామ్స్ కంప్లై అవ్వట్లేదో వాళ్ళ మీద అవసరమంటే సీజ్ చేయటమో వాళ్ళని పీనలైజ్ చేయటమో ఇట్లాంటి చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా చాలా జరుగుతున్నాయి. వెనకాల ఈ ఎక్సైజ్ కూడా జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మాన్సూన్ రాబోతుంది. ఎందుకంటే పోయినసారి కూడా చూసాము మూసీ పరివాహక ప్రాంతంలో కానీ చాలా చోట్ల కూడా చాలా మంది మునిగిపోయి క్లాగింగ్ అనేది జరిగింది. అట్లాంటివి జరగకుండా ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? సో ఇప్పుడు మనకి హైడ్రా ఇప్పుడు క్యూర్ ఏరియా అంతా కూడా ఆపరేట్ చేస్తుంది. గతంలో జిహెచ్ఎంసీ దాకా ఆపరేట్ చేసేవాళ్ళము. అంటే మనకి దాదాపు 150 వార్డ్స్ ఉండేవి. ఇప్పుడు క్యూర్ ఏరియా అంటే 3 కార్పొరేషన్స్ అయినాయి. ఇప్పుడు మూడు అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి, ఈ మూడింటికి కలిపి కూడా 300 వార్డ్స్ ఉన్నాయి. సో ఈ 300 వార్డ్స్ కూడా ఇప్పుడు 300 ఎంఈటీస్ పెట్టాము. 300 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అనమాట పెట్టి, దాంతోపాటు మనకి డిఆర్ఎఫ్ టీమ్స్ అంటే హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ ఒక 51 టీమ్స్ ఉన్నాయి. ఈ పెడుతూ మేము అంతా కూడా అంటే మా పరంగా మేము ఈ టీమ్స్ని అన్నింటిని కూడా సన్నద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయిలో కూడా మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నాం విత్ కార్పొరేషన్ ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, వాటర్ బోర్డు అంటే మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు, లేకపోతే ఇంకా మనకి ఎస్పీడీసీఎల్ వాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ దీనికి. సో ఇప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు చాలా చెట్లు పడుతున్నాయి. మనం వర్షం వచ్చినప్పుడు గాలి దీంతో కూడా చాలా చెట్లు పడుతున్నాయి. ఆ చెట్లు పట్టడానికి కూడా మనం చూస్తే కనుక ఎక్కువ ఈ బ్రాంచెస్ అంటే చెట్లు బాగా బరువు అంటే బ్రాంచెస్ ఎక్కువ ప్రూనింగ్ చేయకపోవడంతో అది ఒకవైపు ఇది పడటమో ఇట్లా ఉంటాయంట. ఇప్పుడు సపోజ్ గణేష్ నిమజ్జనప్పుడు మనం ఒకవైపే చెట్లని కట్ చేస్తున్నాం, ఇంకోవైపు చేయట్లేదు. చేయకపోవడంతో ఒకవైపు బరువు అది బ్యాలెన్స్ తప్పు ఉంటుంది, అటువైపు పడుతుంది అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు మేము కరెక్ట్ చేస్తాం. అంటే బ్రాంచెస్ ప్రూనింగ్ని కూడా ఇప్పుడు టేకప్ చేశాము. డీసిల్టింగ్ కూడా జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్స్ కూడా వాళ్ళు చేశారు. బట్ ఇప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మేము ఇప్పుడు జూన్ నుంచి మేము టేకప్ చేసినప్పుడు మేము కూడా డీసిల్టింగ్ మా పరిధిలో రాకుండా కానీ అది కూడా చేస్తాము. చేసి సిల్ట్ తీయడంతో పాటు క్యాచ్ పిట్స్ మెయింటైన్ చేయటము. ఈరోజు ఇప్పుడు ఇందాక మీటింగ్ అయింది, ఇరిగేషన్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి చెరువుల్లో వాటర్ లెవెల్స్ని కూడా మానిటర్ చేయడానికి కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పింది. కెమెరా పర్సన్ చైతన్యతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ హైడ్రా ఆఫీస్, హైదరాబాద్.